శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయः గుణత్రయవిభాగయోగः. శ్రీభగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానుడు పలికెను, జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మరలా తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకున్న మునులు సంసార బంధముల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి ఆది యందు మరలా జన్మింపరు, ప్రళయకాలమున వ్యధనందరు. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ అర్జున, నా మహద్బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి సర్వప్రాణులకును జన్మస్థానము. దాని యందు చేతన సముదాయ రూపమైన బీజమును ఉంచెదను. ఆ జడచేతన సంయోగము వలననే సర్వభూత ఉత్పత్తి జరుగును. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపితా. ఓ అర్జున, నానాయోనుల యందును జన్మించు ప్రాణులను తన గర్భమున ధరించు మూల ప్రకృతియే ఆ ప్రాణులకు తల్లి. అందుకే మనం ప్రకృతి మాత, భూదేవిని మాత. ఈ విధంగా మనకి అక్షరమని ఎందుకు అన్నింటినీ మాత మాత అంటుంటారు? ఎందుకంటే మూల ప్రకృతి మాత కాబట్టి. తన గర్భమును ధరించు మూల ప్రకృతి ఆ ప్రాణులకు తల్లి. బీజస్థాపన చేయ నేను వాటికి తండ్రిని. తండ్రి ఎవరు? పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అనగా సర్వ ప్రాణులకు ప్రకృతియే తల్లి, నేనే జనకుడను. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా. సత్వం రజ తమ తమో గుణం. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజస్తమో గుణములు నాశనము లేని జీవాత్మను శరీరమును బంధించు. తత్రస్తత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. ఓ పాపరహితుడా, ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది కనుక ప్రకాశకమైనది, వికారరహితమైనది. కానీ అది సుఖ సాంగత్యము వలన, జ్ఞానాభిమానము వలన మనుజుని బంధించును. సాత్వికంలో కూడా నేను గొప్పవాణ్ణి అని కొంచెం ఉంటుంది, అందుకని కొంచెం అది పట్టిస్తూ ఉంటుంది, జ్ఞానాభిమానం ఉంటుంది వాడికి అని చెప్తున్నాడు. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగమ సద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. అర్జున, రజోగుణము రాగాత్మకం, అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగు. రాగాత్మకం అంటే అనురాగం అన్నమాట. ఓకే, ఇది నాది. ఆ పొసెసివ్నెస్. అందులో రాజుల్ని రాజు అని ఎందుకంటారు? వాటికి రాజ్యం పట్ల ఆ రజోగుణం ఉండాలి. రజోగుణం తప్పు కాదండి. రాజుకి రజోగుణం ఉన్నందువల్లే రాజయ్యాడు. ఇది నాదిరా, నా దీని మీద చేసేవా, చెయ్యి నరికేస్తున్నవే అంటాడు కదా. ఎందుకు చెయ్యి నరుగుతాడు? వాడిది కాబట్టి. అది కామము ఆసక్తుల నుండి ఉత్పన్నమైన, మనందరిలోనూ రజోగుణం ఉంటుందండి. అది జీవాత్మను కర్మల యొక్కయో కర్మల ఫలము యొక్కయో సాంగత్యముతో బంధించును. వాడు అంటాడు, నేను చేసిందే కరెక్టు, నేను కరెక్ట్గా చేశాను, అలా ఇలాంటివన్నీ భావనలు ఉంటాయి వాడికి. రాగాత్మకం అది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్ని విధ్నాతి భారత. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. తమో గుణం ఏంటి అంటూ ఉంటుంది. సకల దేహాభిమానాలకి మోహితులుగా చేసేది తమో గుణం. దేహాభిమానాలు ఏమిటి? దేహంలో ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు పంచ తన్మాత్రలు అంటాం కదా, దృశ్య, శబ్ద, రస, గంధం, స్పర్శ. ఈ ఐదు, వీటికి ఐదింటికి ఏదైతే సుఖాలు వస్తూ ఉంటాయో దాని యొక్క వాటి యొక్క అభిమానాలకి దాసోహం అయిపోతాడు వాడు. తాగుడు విపరీతంగా తాగేవాడు, ఓకే,
స్పర్శాసుఖాన్ని విపరీతంగా అనుభవించే ఒక వ్యభిచారి, విపరీతమైన తిండిపోతూ, విపరీతమైన నిద్రపోయేవాడు. ఓకే, ఏమండి, మన సనాతన ధర్మం అన్నీ వదిలిపెట్టమని చెప్పదు, ఏది ఏ మోతాదులో తీసుకోవాలో చెబుతుంది. సాంఖ్యయోగంలో దాంట్లో ముందులోనే చెప్తాడనమాట. ఇంద్రియాలకి ఎంత కావాలో అంతే, వాటికి క్రేవింగ్ ఉంచుకో, అలాగని మరీ ఓవర్ ఫీడింగ్ కూడా వద్దు, ఎంత కావాలో అంత. కానీ తమో గుణం ఉన్నవాడికి విపరీతమైన ఆకలి, విపరీతమైన నిద్ర, ఓకే, విపరీతమైన కోరిక, విపరీతమైన సాంగత్య సుఖం కావాలనే కోరిక, ఇవన్నీ. అది అర్జున, తమో గుణము సకల దేహ అభిమానాలని మోహితులుగా చేయదు, అజ్ఞానము వలన జనించున్నది. అది అజ్ఞానం. అది తమో గుణం అన్నది పూర్తి అజ్ఞానం. అది జీవాత్మను ప్రమాద ఆలస్య నిద్రాదులతో బంధించు. ఓకే, సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత, జ్ఞానమావృత్యతు తమః ప్రమాదే సంజయుచ్యత. ఓ అర్జున, సత్వగుణము జీవుని సుఖములో నిమగ్నము చేయు. సుఖం అంటే వాడు కంఫర్ట్ ఉంటాడు. రజోగుణము కర్మల యందు నిమగ్నునిగా చేయను. తమో గుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదంలో ముంచివేయను. వీడికి విపరీతమైన జలసి, అవతలోడు వీడికి ఏం చేయాలో తెలియదు, కానీ అవతలోడు జలసి, అవతలోడు మీద జలసి, ఇలాంటివన్నీ ఈ రోషం గల దేవుళ్ళు, కామక్రోధాది వీటిలో నిమగ్నులైన ఈ ప్రవక్తలతో వచ్చిన బాధ ఇది. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత, రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఓ అర్జున, రజస్తమో గుణములను అణిచి సత్వగుణము వృద్ధి చెందును. నీలో సత్వగుణం కనుక అధికంగా ఉంటే నువ్వు తినే తిండి ద్వారా అవ్వచ్చు, దేని ద్వారా అనొచ్చు, ఆ రజ తమో గుణాలు తగ్గించి సత్వగుణం పెంచుతుంది. సత్వతమో గుణములను అణిచి రజోగుణము వృద్ధి చెందును. రజోగుణము సత్వాన్ని రజాన్ని తగ్గించి రజోగుణం పెరుగుతుంది. అట్లే సత్వరజోగుణముల నుంచి తమో గుణం వృద్ధి అవ్వను. సో నువ్వు తీసుకునే ఫుడ్, నువ్వు ఫీడ్ చేసే థాట్స్, యువర్ ఫుడ్ అండ్ థాట్స్ మేక్ యూ ఏది సత్వగుణమా, రజోగుణమా, లేదా తమో గుణమా. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే, జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. శరీర ఇంద్రియమునందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందినదని తలంపవలెను. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామ శమస్పృహ, రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం ఎప్పుడు వస్తుంది? రజోగుణం వృద్ధి అయినప్పుడు లోభం పెరుగుతుంది, ప్రవృత్తి, ప్రాపంచిక విషయములందు ఆసక్తి, స్వార్థబుద్ధి, సకామభావముతో కర్మాచరణం. ఇది చేస్తే నాకేంటి, అశాంతి, విషయభోగములందు లాలస అననవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. అది రజోగుణం. అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహయేవ చ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమో గుణము అధికమైనప్పుడు అంతఃకరణమునందును ఇంద్రియమునందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్య కర్మలయందు విముఖత, ప్రమాదం అనగా అంతఃకరణమును మోహింపజేయు వ్యర్థ చేష్టలు, నిద్రాది వృత్తులు మొదలుగునవి ఉత్పన్నమగుచుండును. నా దగ్గర భూమి ఉంది, ఆ పక్కవాడి భూమి లాక్కుందామని ట్రై చేశాను అనుకోండి, అది రజోగుణం కాదు, అది యాక్చువల్ తమో గుణం. అవతల వాడిది లాగేసుకోవాలి, అవతల వాడి కంటే నేను గొప్ప, నేను తీసేసుకోవాలి, తమో గుణం. ఓకే, ఇంద్రియాలందు వివేకశక్తి ఉండదు. ఓకే, వీడికి ఏదో కావాలని చెప్పేసి వేరే వాళ్ళని మర్డర్ చేస్తూ ఉంటాడు, వివేకశక్తి ఉండదు. ఇది కరెక్ట్ అని చెప్పే కొన్ని పుస్తకాలు బయలుదేరాయి ఈ మధ్యనే, కొన్ని వందల సంవత్సరాల నుంచి. వాటిని పట్టుకుని మొత్తం మన భారతదేశం మీద దాడి వీళ్ళు. ఆ అజ్ఞానులు మన జ్ఞానాన్ని శంకించడం, మన వాళ్ళ దగ్గరికి వచ్చి నానా వ్యాఖ్యానాలు చేయటం. పాపం మన వాళ్ళకి ఏమీ తెలియక మన వాళ్ళని వాళ్ళు లాగేసుకోవటం, వాళ్ళ అయిపోయిన తర్వాత మనల్ని ఏదో అచ్చులను పరాయి వాళ్ళగా, మన ఓన్ అన్నదమ్ములే అయినప్పటికీ మన మీదే దాడి చేయటం.
అందుకని భగవద్గీత ఒకసారి తెలిస్తే చదివితే మూర్ఖత్వాలు ఇవన్నీ ఉండవండి. మన సనాతన నీడలోనే హ్యాపీగా ఉంటాం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణము వృద్ధి చెందినప్పుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించు వారు చేరడే నిర్మలమైన స్వర్గాది దివ్యలోకములను పొందును. ఏమంటే ఇక్కడ నువ్వు ఫలానా మతాన్ని ఆచరిస్తేనే నీకు స్వర్గం లభిస్తుందని అనట్లేదండి. నువ్వు సత్వగుణంలో ఉంటే కనుక, సాత్వికుడు అయితే, ఇతరులకు అపకారం చేయకుండా నీ ప్రాణాన్ని నువ్వు పనిచేసుకొని నువ్వు ముందుకెళ్తే నీకు స్వర్గం వస్తుంది. రాకుండా ఏం పోదు. నువ్వు ఫలానా వాడి దగ్గరికి వెళ్తేనే, నన్ను నమ్ముకుంటేనే సత్వగుణంలో కూడా వస్తుంది. రజసి ప్రళయం గత్వా కర్మ సంగిషు జాయతే తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవుల్లో జన్మించు. మళ్ళీ మానవుడిగా ఎందుకు జన్మిస్తున్నాడు? వాడు రజోగుణ ఇదవడం వల్ల మళ్ళీ మానవుల్లో జన్మిస్తున్నాడు. అంటే ఉత్తమ జన్మే వస్తుంది, ప్రాబ్లం లేదు. అట్లే తమోగుణము వృద్ధి చెందినప్పుడు మాత్రము మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో జన్మించుచుండును. నీకు తమోగుణం పెరిగితే మాత్రం మరణం తర్వాత జన్మించేది పశుపక్షి కీటకాది నీచ యోనుల్లో జన్మిస్తావు. తమోగుణం ఎక్కువగా ఉంటాయి. కర్మణ సుకృతస్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం. శ్రేష్టములైన కర్మలను ఆచరించడం వలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రాజస కర్మలకు ఫలము దుఃఖం, తామస కర్మలకు ఫలము అజ్ఞానము. సాత్వికానికి నిర్మలమైన ఫలాలు దొరికితే రాజకర్మలకి దుఃఖం లభిస్తే తామస కర్మలకి ఫలము అజ్ఞానం ఉంటారు. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమోద మోహాదులు, అజ్ఞానము తప్పక ఉత్పన్నమగుచూ ఉండును. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జఘన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసా. సత్వగుణస్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్థితులైన పురుషులు మధ్యలోకమునందే ఉందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాస్యాదుల యందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్షాది యోనులను నరకములను పొందుదురు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దృష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ద్రష్ట అయిన వాడు గుణముల యందు వర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకుని త్రిగుణములకు అతీతముగానున్న సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకును. అప్పుడు అతను నా స్వరూపమునే పొందును. గుణానేతానతిత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో అమృతమశ్నుతే. దేహోత్పత్తికి కారణ రూపములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ మృత్యు జర అనగా వార్ధక్య దుఃఖముల నుండి విముక్తుడై పరమానందమును పొందును. అర్జునవాచ కైర్లింగైత్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతి వర్తతే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఈ మూడు గుణములకు నువ్వు అతీతుడైన వాడి లక్షణములేవి? అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును? మనుష్యుడు త్రిగుణాతీతుడుకు ఉపాయమేమి? శ్రీ భగవాన్ ఉవాచ ప్రకాశించ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు. అంటే ఈ యొక్క గుణాల యొక్క స్వభావం అంటే దేహం ఉంది కదా, దేహం ఉన్నంతవరకు ఈ మూడు ఉంటాయి. ఈ మూడింటి వల్ల ఏమైనా వచ్చినా కూడా త్రిగుణాతీతుడు అయ్యో నాకు ఇలాంటిది వచ్చిందంటే ఇలాంటి ఆలోచన కూడా ఓకే వచ్చింది, దేహం ఉన్నంత వరకు అది రావాలి కదా, వస్తుంది. దేని చూసి తినాలనిపించింది, వచ్చింది. ఇంకోటి ఏదో చూసి చూడాలనిపించింది, ఓకే. నువ్వు అయ్యో నేను పాపం చేశాను అంతగా అనుకోవాల్సిన అవసరం లేదు. త్రిగుణాతీతుడు ఏమంటాడు,
అవునయా, దేహం యొక్క లక్షణం అది వచ్చింది, దాని గురించి అంతగా బాధపడ్డం ఎందుకు అనుకుంటాడు. త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గురించి విచారింపడు, పక్కన పెడతాడు. అవి అట్లే తొలగిపోయినప్పుడు వాటిని గురించి కాంక్షింపడు. అది ఒకసారి ఇంకా ఆలోచన రావడం మనిషి ఏంటి ఈ మధ్యన ఒకప్పుడు నాకు అది తినాలని ఉండేదే, అది చేయాలని ఉండేదే, ఆ స్పర్శాసుఖం కోరుకునేవాడిని, ఆ దృశ్యాసుఖం కోరుకునేవాడిని, ఓకే, ఆ శృతి సౌఖ్యం కోరుకునేవాడిని, ఏంటి ఎక్కడుంది అని అనుకోడు, వాటికే కాంక్షింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో నుండును. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇచ్చేవ యోవతిష్ఠతి నెంగతే. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర ఇంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె, అనగా సాక్షి వలె అలా వరకే అవుతుంది. నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు అండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ లీడర్స్కి చెప్తారు, బీయింగ్ ఆన్ డాన్స్ ఫ్లోర్ అండ్ హ్యావింగ్ ఏ బాల్కనీ వ్యూ. సో నాకు బాల్కనీ వ్యూ గురించి ఫస్ట్ టైం తెలిసినప్పుడు, అంటే ఐ వాజ్ ఇంటూ ట్రైనింగ్ ప్రొఫెషన్ కదా, చేస్తున్నప్పుడు లీడర్షిప్ ట్రైనింగ్స్లో ఉన్న దాంట్లోని ఈ బాల్కనీ వ్యూ గురించి వచ్చినప్పుడు నాకు నవ్వు వచ్చిందండి. ఎందుకంటే ఈ గుణత్రయ విభాగంలో ఇక్కడ సాక్షిభూతుడవై ఉండు, మీరు జిడ్డు కృష్ణమూర్తి గారి వాటిలో కూడా చాలాసార్లు చూస్తే కనుక ఈ బాల్కనీ వ్యూ టైప్ ఇదనమాట. దే హ్యావ్ బారోడ్ ఇట్ ఫ్రమ్ us. ఇలాంటి ఈ ఉదాసీనుడి వల్లే, అంటే సాక్షి వల్లే ఏం జరుగుతుందని జస్ట్ యువర్ వాచింగ్, యాక్చువల్గా ఏం జరుగుతుందంటే దాని తర్వాత ఏం యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకుంటావు. అది అప్పుడు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఒక రాగ సంబంధమైన రిలేషన్ ఉండదు. అంటే అయ్యయ్యో ఇది ఎందుకు చేస్తున్నాను, అయ్యయ్యో ఇది ఎందుకు చేస్తున్నాను, అది ఉండదు. ఓకే, రాగం ఆ బంధంతో ఆలోచించవు, ఇది చేస్తే తప్పు, దీనివల్ల రిజల్ట్ రావట్లేదు కానీ దీన్ని కట్ చేద్దాం. ఎటువంటి సంగత్వం ఉండదు దాంతో, దాని మీద ఓ పెద్ద బాంధవ్యం ఉండదు. అది నువ్వే సృష్టించావు కానీ నీకేదో బాంధవ్యం ఉంటుంది, నీ కొడుకులాగో నీ కూతురులాగో. ఎస్పెషల్లీ సినిమా డైరెక్టర్స్ వాళ్ళు బహుశా ఎడిటింగ్ చేసేటప్పుడు ఏది కట్ చేయాలి, ఏది ఉంచాలి, ఇలాంటి స్థితికి వాళ్ళు వస్తారు. ఓకే, ఉదాసీనుని వల్లే ఉండను, గుణముల యందు ప్రవర్తించుచున్నామని తలంచుము. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితిలో ఉండను. ఈ స్థితి నుండి అతడు ఎప్పుడూ చెలింపడు. సమదుఃఖ సుఖ స్వస్థ, సమ ఎలా ఉంటాడంటే సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్మాస్మ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీర, తుల్య ప్రియ అప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునుందే నిరంతరము స్థితులై ఉండును. సుఖదుఖములను సమానముగా భావించును. మట్టి రాయి బంగారముల యందు సమభావమునే కలిగి ఉండును. అనగా ఆ మూడింటి యందును పెద్దగా గ్రాహ్య త్యజ భావములు కలిగి ఉండడు. అతడే ధీరుడైన జ్ఞాని. ప్రియ అప్రియములకు గాని నిందాస్తుతులకు గాని తొణకడు. అనగా రెండింటి యందు సమస్థితిలోనే ఉండును. మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత స ఉచ్యతే. మాన అవమానమున యందును మిత్రుల యందును శత్రువుల యందును సమభావముతో ప్రవర్తించువాడును, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడును త్రిగుణాతీతుడు అనబడును. మాం చయో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతీత్వైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అనన్య భక్తియోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ గుణములకు పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖైశ్చైకాంతికస్య చ. ఏలనన అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారము. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోధ్యాయ సమాప్త. జయం చేసే ముందు 15వ అధ్యాయం మొదటి పద్యం చదువుకుందామండి. అథ పంచదశోధ్యాయ పురుషోత్తమయోగ
శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికారు, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్యశాఖగా, వేదములే పర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. ఈ సంసార వృక్షతత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు.